ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రార్థన పూర్వకంగా అందరము కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఇస్సాకు ఆ సంవత్సరం వెళ్ళి పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడి పెట్టినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక, దేవుడు అతను దీవించాడు కనుక తను పెట్టిన పెట్టుబడికి నూరంతల ఫలము, 100 ఆశీర్వాదం, 100-fold బ్లెస్సింగ్. చాలాసార్లు మనం ఆలోచిస్తే 100 ఆశీర్వాదం గురించి అర్థం కావడానికి కొరకు చిన్న ఉదాహరణ. ఒకవేళ పెట్టుబడి ₹1,00,000 పెట్టాడు అనుకుందాం. ఆ సంవత్సరం ఏం చేశాడండి? ₹1,00,000 విత్తనాలు కొనుక్కున్నాడు. ₹1,00,000 విలువ చేసే సీడ్స్ తీసుకొని విత్తనాలు నాటాడు. ఎంత వచ్చిండొచ్చు? 100 అంటే ఎంత వచ్చిండొచ్చు? 100-fold అంటే ఎంత వచ్చిండొచ్చు? అంత ఆలోచిస్తున్నారేంటి? 1,00,000 × 100 ఏంటండి? ₹1,00,00,000. పెట్టింది 1,00,000, వచ్చింది ఎంత? ₹1,00,00,000. బాగుందా లేదా అండి? అర్థం కావడానికి కొరకు చెప్తున్నాను. ఆ సంవత్సరం వెళ్ళి నాటాడు, విత్తనాలు ఏమో ₹1,00,000 నాటాడు. దేవుడు దానికి ఎంత ఇచ్చాడంట? 100 రెట్లు ఇచ్చాడు. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యమే కాదు. ఇదే అధ్యాయంలో ఆదికాండం 26వ అధ్యాయము అందరం కలిసి 29వ వచనంలో శత్రువులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఈవెన్ ఎనిమీ, శత్రువులు కూడా వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో కలిసి చదువుదాం. అందరము కలిసి 29. మేము నిన్ను ముట్టక నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానం పంపివేస్తాం గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? శత్రువులు చెప్తున్నారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ 100 ఆశీర్వాదం, 100-fold బ్లెస్సింగ్ మన జీవితంలో మన సొంతం అవ్వాలి అంటే దేవుడు మన జీవితాల్లో 4 ప్రాంతాల్లో పరీక్ష పెడతాడు. ఆ 4 ప్రాంతాల్లో పరీక్ష వచ్చినప్పుడు మన స్పందన, మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం నిజముగా 100 ఫలము పొందగలమో లేదో తేలిపోతుంది. అయితే అందులో భాగంగా మొదటి పరీక్ష మన జీవితంలో రిజల్ట్స్ రావాలంటే రిజల్ట్స్ ముందు ఏముండాలండి? పరీక్ష ఉండాలి. ఎగ్జామ్స్ తర్వాత ఏమొస్తాయి? రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ తర్వాత ప్రమోషన్ వస్తుంది. అయితే అదే రీతిగా ఎగ్జామ్ విషయంలో చూస్తే 4 ప్రాంతాల దేవుడు ప్రత్యేకంగా పరీక్షిస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ us ఇన్ 4 డిఫరెంట్ ఏరియాస్. ఆ ప్రాంతాల్లో మన స్పందన, మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో, ఇస్సాకు యొక్క స్పందన తన జీవితంలో 100 ఫలాభివృద్ధిని ఎలా దయచేస్తూ వచ్చిందో మొట్టమొదటి అంశముగా ఇదే అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం కలిసి చదువుదాం. జెనసిస్ 26:1. అసలు ఏం జరిగింది? మొదటి ప్రాంతంలో దేవుడు ఎలా పరీక్ష పెట్టాడు చూడడానికి ప్రయత్నిస్తాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. బాగా గమనించండి. ఎప్పుడైతే ఇస్సాకు యాత్రికునిగా ఉన్నాడో ఆ దేశంలో మొట్టమొదటి పరీక్ష దేవుడు కరువును అనుమతించాడు. ద ఫస్ట్ టెస్ట్ ఈజ్ ద ఫ్యామిన్ టెస్ట్. ప్రియ సోదరి సోదర, కరువు అనేది కొత్తగా వచ్చిందేం కాదు. దేవుడు ఒకరిని 100 ఫలాభివృద్ధి ఇచ్చే మునుపు వారి జీవితంలో వ్యక్తిగతంగా కరువును అనుమతిస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా, ఇస్సాకు యొక్క తండ్రి అయిన అబ్రహాం జీవితంలో కూడా దేవుడు పిలుచుకున్న వెంటనే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. జెనసిస్ చాప్టర్ 12:10. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మొట్టమొదటిగా జరిగిన సంఘటన, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఏమొచ్చిందటండి? మొట్టమొదటిగా ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు వచ్చింది. అంటే ఎప్పుడైతే ఆ కరువు వచ్చేసరికి, ఆ కరువు వచ్చిన సందర్భంలో అబ్రహాము కూడా మనలాంటి నైజం గల వారే. మన జీవితంలో ఏదైనా కరువు వచ్చింది అనుకోండి, ఆర్థికమైన కరువు కావచ్చు,
కొన్నిసార్లు వస్తు రూపమైన కరువు కావచ్చు, కొన్నిసార్లు వ్యక్తుల కరువు కావచ్చు, కొన్నిసార్లు మన యొక్క ఆధారమైన రిసోర్సెస్ కరువు రావచ్చు. ఎప్పుడైతే కరువు మన జీవితంలో వస్తుందో, సమస్య ఉత్పన్నమైనప్పుడు వెంటనే మనకున్న స్పందన ఏంటంటే, ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, హౌ కెన్ ఐ గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తాం. సాధారణంగా మానవ నైజం అదే. నేను ఎలా తప్పించుకోవాలి ఈ సమస్య నుంచి. సమస్య వచ్చిందా, వెంటనే మన ఆలోచన ఏంటంటే హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తాం. అయితే నిజంగా విశ్వాస వీరులు అయితే ఆలోచించాల్సింది ఏం తెలుసా అండి, వాట్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్, ఈ సమస్య నుంచి నేను ఏమి పొందగలను. జనరల్గా రెండు రకాలు, అవిశ్వాసులు అయితే, విశ్వాసం లేని వారు అయితే ఈ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోగలను, హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అదే నిజంగా విశ్వాసి అయితే ఏమనాలండి, ఈ సమస్య నుంచి నేను ఏమి పొందుకోగలను, ఈ సమస్య నుంచి నేను ఏమి నేర్చుకోగలను, ఈ సమస్య నుంచి నేను ఆధ్యాత్మికంగా ఎటువంటి క్షేమాభివృద్ధి పొందగలనని చెప్పి నిజమైన విశ్వాసి ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే అబ్రహాం కూడా ఏం పొరపాటు చేశాడు, వెంటనే కరువు వచ్చింది. ఆ కరువు వచ్చేసరికి ఐగుప్తులోకి దిగి వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా ఏం జరిగింది, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది. అక్కడ రాజు, ఐగుప్తు యొక్క రాజు తనకు కావాల్సిన అంతా ఇస్తూ వచ్చాడు. అన్న ఆశీర్వదించబడుతున్నాను అనుకున్నాడు, కానీ ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఆ పనావిడని ఇచ్చాడు. చివరికి ఆమె ఎవరో కాదు, హాగరు. ఆ హాగర్ ద్వారా వచ్చిన సంతానమే ఇష్మాయిల్ సంతానము. ఈ రోజు దాకా కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు, వేదనలో ప్రధాన కారణం ఏంటంటే, కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, తప్పించుకునే ప్రయత్నం చేసి ఆ పొరపాటు జరిగిన కారణాన్ని బట్టి ఈ రోజు దాకా సమస్యలు వస్తున్నాయి, మన కళ్ళ ముందు తెలిసిన సత్యమే. అయితే ఎప్పుడైతే ఇస్సాకు అదే జీవితంలో దేవుడు ఇస్సాకును పరీక్షించాడో, పరీక్ష సందర్భంలో ఇస్సాకు ఎందుకు గెలవగలిగాడు. రెండో మాట చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అక్కడ ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఏమంటున్నాడు దేవుడు, ఐగుప్తునకు వెళ్ళకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు గో డౌన్ టు ఈజిప్ట్. మరి ఏం చేయాలి, నేను అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాను, అబ్రహాం నా మాట విన్నాడు, నా మాట విని విధేయత చూపించాడు కనుక అబ్రహాముకు చెప్పిన నిబంధన నీకు నెరవేర్చబోతున్నాను, విస్తారంగా దీవించబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చేసరికి ఇప్పుడు ఉండిపోమన్నాడు కాబట్టి ఉండిపోవడానికి కొరకు తీర్మానించుకున్నాడు. కానీ ఆలోచించండి, ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే భయంకరమైన కరువు. ఆ దృశ్యాలు మనం చూడడానికి ప్రయత్నిస్తే భూమి అంతా కూడా బీటలు వారింది, మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. వాటర్ లేకుండా పోయేసరికి భూమిలో నీరు అస్సలు ఇసుమంతా కూడా లేదు, ఎండిపోయి చివరికి డ్రాట్ ఫ్యామిన్ కండిషన్స్లో ఇలా ఈ భూమి అంతా ఇలా మారిపోయింది. ఒకసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం స్క్రీన్లో. మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా క్రాక్స్ వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మరి ఎలా బ్రతకాలి? దేవుడు అన్నాడు, నేను నిన్ను సంతానాన్ని ఆశీర్విస్తాను, విస్తారంగా దీవించబోతున్నాను, ఇదే ప్రాంతంలో ఉండు, వెళ్ళడానికి వీలు లేదన్నప్పుడు మరి ఎలా బ్రతకాలి? బ్రతకడానికి కొరకు పెట్టుబడి తీసుకున్నాడు. తనకున్న డబ్బంతా తీసుకెళ్ళి బహుశా విత్తనాలు తీసుకొని పొలం దగ్గరకు వచ్చాడు. పొలం చూస్తేనేమో పరిస్థితులన్నీ అతి విషాద ఛాయలు అలుముకొని కకలామైపోయి ఆ ప్రాంతం అంతా కూడా ఎండిపోయిన ప్రాంతంగా మారిపోయింది. చూడండి, ఎండిపోయిన ప్రాంతంగా మారిపోతే ఇప్పుడు ఏ వ్యవసాయదారుడైనా సరే విత్తనాలు విత్తాలంటే ఏం చేస్తాడు? వెలిచూపును బట్టి చూస్తే, కామన్ సెన్స్ బట్టి చూస్తే, ఒకవేళ ఇప్పుడు తవ్వి విత్తనాలు వేస్తే ఆ విత్తనాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నీరు లేనప్పుడు విత్తనాలన్నీ కూడా వృధా అయిపోయినట్టు. ఆల్ ద సీడ్స్ ఆర్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ వేస్టెడ్. ఇప్పుడు వేస్ట్ అయిపోతున్నాయని తెలిసినప్పుడు ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు విత్తనాలు విత్తడానికి ఇన్వెస్ట్ చేయడానికి కొరకు ఎవరు కూడా ధైర్యం చేయరు. ఎందుకు చేశాడు ఈయన? మన జీవితంలో కరువు అనే పరీక్షను ఎలా మనం జయిస్తామంటే, అబ్రహాము సంతానమైన ఇస్సాకు ఆ కరువు పరిస్థితిలో ఎంత విశ్వాసం గలవాడంటే, విశ్వాసంకు ఆపోజిట్ ఏంటంటే వెలిచూపు బట్టి వేయకూడదు, చేయడానికి వీలు లేదని చెప్పినప్పుడు తను దేవుని మాట నమ్మి, నా దేవుడు వేయమన్నాడు, నా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, నా దేవుడు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంతే అని చెప్పి దేవుని మాటను ఎంతగా నమ్మాడంటే, దేవుని మాటను నమ్మినాడు కనుక ఆ విత్తనాలు తీసుకెళ్ళి ఏం చేశాడు? విత్తాడు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం ఉంది కనుక విధేయత చూపించాడు. ప్రియ సోదరి సోదర, విశ్వాసము ప్లస్ విధేయత నీ కరువుని నువ్వు ఎలా సమృద్ధిలోకి మార్చుకుంటావో డిసైడ్ చేస్తుంది. వేర్ దెర్ ఇస్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ దట్ డిసైడ్స్ యువర్
గేమ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఫ్యామిన్ టు ఫుల్నెస్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనం నిజముగా దేవుని వాగ్దానాన్ని నమ్మగలుగుతున్నామా? అబ్రహాముకు దేవుడు ముందే చెప్పాడు 12వ అధ్యాయంలో, తిరిగి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇస్సాకు పుట్టక మునిపే అబ్రహాముతో వాగ్దానం ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు తిరిగి దేవుడు ఆ వాగ్దానాన్ని తన కుమారుడైన ఇస్సాకుకు జ్ఞాపకం చేశాడు. ఇస్సాకు జ్ఞాపకం చేయడమే మాత్రమే కాకుండా, ఇప్పుడు దేవుడు తన కుమారుడైన ఇస్సాక్కి బాధపడుతూ కలవరపడిపోతున్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే ఎమోషనల్గా డ్రైన్ అయిపోయాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే సెట్ బ్యాక్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా సరే హిట్ బ్యాక్స్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో రెబెలియన్ వస్తూ ఉంది, ఎక్కడ చూసినా సరే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు దిగ్భ్రాంతి చెంది, నా బ్రతుకు ఏమైపోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే లాస్ అయిపోతుందని చెప్పి బాధపడుతూ ఒకరోజు రాత్రి వచ్చి పండుకున్నాడు. అదే అధ్యాయం చూడండి, జెనసిస్ చాప్టర్ 26 verse 24, 26వ అధ్యాయం 24వ వచనంలో, ఆదికాండంలో ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. బహుశా ఇస్సాకు పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే, అసలు దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నేను మనసులో ఏది ఆలోచిస్తే ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు, నేను బాధపడతా ఉంటే నా బాధ గురించి మాట్లాడుతున్నాడు, నేను నిరీక్షణ కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటే నిరీక్షణ కోల్పోదని మాట్లాడుతున్నాడు, నేను దిగులు చెందుతూ ఉంటే, భయపడిపోతూ ఉంటే నేరుగా వచ్చి అంటున్నాడు పడొద్దు అంటున్నాడు. హౌ కెన్ హీ అండర్స్టాండ్ మీ? నన్ను అర్థం చేసుకుంటున్నా దేవుడు అని చెప్పి ఒకసారి బహుశా హృదయం ద్రవించిపోతున్న అనుభవంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అబ్రహాం చెప్పిన వాగ్దానం నీకు మరొకసారి చెప్పాను అంటే, సెకండ్ టైం డబుల్ అష్యూరెన్స్ ఇచ్చాను. మూడోసారి చెప్పిన వాగ్దానాన్ని నీ ఎమోషనల్ వీక్ మూమెంట్స్లో మళ్ళీ తిరిగి దాన్ని రిన్యూ చేస్తున్నాను, మరొకసారి నూతనంగా తాజాపరుస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను చేసింది సాధారణమైన ప్రామిస్ కాదు, నేను చేసింది నిబంధన. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు తన బిడ్డలతో బంధం ఉన్న దగ్గర చేసేది నిబంధన. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బంధం ఉన్న ప్రాంతంలో చేసేది నిబంధన, బంధము వెలుపల చేసేది ప్రామిస్. అందుకొరకే ప్రామిస్ స్ట్రాంగా, కవనెంట్ స్ట్రాంగా అంటే ఏది స్ట్రాంగ్ అండి? నిబంధన బలమైందా, వాగ్దానం బలమైందా? ప్రామిసెస్ మే బి బ్రోకెన్ బట్ కవనెంట్ కెనాట్ బి బ్రోకెన్ యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్స్ ఆర్ అలైవ్. వారు బ్రతుకున్నంత వరకు నిబంధన అనేది ఎప్పుడు బ్రేక్ అయ్యేది. అందుకొరకే ప్రమాణాలు చేస్తారు పెళ్ళి అప్పుడు, ఏమని? టిల్ డెత్ డూ అస్ పార్టన్, అంటే మరణం అయ్యేదాకా, చచ్చేదాకా దూరం అయ్యే ప్రసక్తి లేదని. దాన్ని ఏం బంధం అంటారు? కవనెంట్ అంటారు. ప్రామిస్ కాదు, అదేంటండి? అది నిబంధన. నిబంధన బంధాన్ని స్థిరపరుస్తుంది, బంధంలో నుంచి వచ్చేది నిబంధన. ఇప్పుడు దేవుడు నిబంధన చేసినప్పుడు చివరికి నిబంధనగా వ్యక్తిగా తన మీద ఒట్టేసి తానే జామీనుగా నిలబడి ముద్రించినప్పుడు, బైబిల్లో చూడండి, అబ్రహాము యొక్క వాగ్దానాన్ని దేవుడు మేనిఫెస్టేషన్గా నెరవేర్పుకి ఇస్సాకుకు దేవుడు రాటిఫై చేస్తే, అలాగే దేవుడు మానవాళి పట్ల చేసిన వాగ్దానాన్ని రాటిఫికేషన్కి ఎప్పుడైతే తను నిబంధన వారసత్వంలోకి రుజువుగా తీసుకొచ్చాడో, హెబ్రీ రాష్ట్రపత్రిక 13వ అధ్యాయము 20 హీబ్రూ చాప్టర్ 13 verse 20, హెబ్రీ రాష్ట్రపత్రిక 13వ అధ్యాయము 20 చూస్తే, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13 verse 20, గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులను లేపిన సమాధానకర్తయగు. చూడండి, నిత్యమైన నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క క్రయధనము ద్వారా నిత్య నిబంధనలోకి వచ్చాడు. అంటే ఆ నిబంధన చెక్కు చెదరే ప్రసక్తి లేదు. అందుకొరకే చాలాసార్లు మనము ఒకవేళ నమ్మదగని వారమైనా సరే, నిబంధనలో దేవుడు ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని కోల్పోయేవాడు కాదు. 2వ తిమోతి 2వ అధ్యాయం 13 చూస్తే, 2 తిమోతి చాప్టర్ 2 verse 13 అద్భుతమైన మాట రాస్తుంది. అందరం కలిసి చదువుకుందాం. చూడండి, పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు, మనము నమ్మదగని వారమైనను, ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావంకు విరోధముగా ఏదియో చేయలేడు. ఈవెన్ దో వీఆర్ ఫెయిత్లెస్, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు చేసేవాడు కాదండి. ఆయన నైజానికి వ్యతిరేకంగా ఎప్పుడు దేవుడు చేసేవాడు కాదు. ఎంత నమ్మదైన వాడు దేవుడు. విలాపవాక్యం 3:23 రాస్తుంది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వం ఎంత గొప్పదంటే, మనము నమ్మదగని వారమైనా సరే దేవుడు తన నమ్మకత్వాన్ని ఎప్పుడు కోల్పోయేవాడు కాదు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవుడు దావీదు ప్రేమకు మెచ్చి, దావీదు దేవుని హృదయానుసారుడిగా దేవుని మందిరాన్ని పిచ్చిగా ప్రేమించి, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు దేవుని మందిరాన్ని.
అలా ప్రేమించినప్పుడు దేవుడు నిబంధనలోకి ఎంటర్ అయ్యాడు. అద్భుతం చెప్పాలని ఆశపడుతున్నా. నిబంధన ఒక్క రోజుకు ఉండేది కాదు. కవనెంట్ ఈజ్ నాట్ ఫర్ వన్ జనరేషన్, కవనెంట్ ఈజ్ ఫర్ ఎవర్. ఒక్కసారి నిబంధనలోకి ఎంటర్ అయితే అది తరాలు ఏమవుతుందండి, కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆదాంతో దేవుడు దావీదుతో ఏమొచ్చాడు, నిబంధనలోకి వచ్చాడు. నిబంధనలోకి వస్తే దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా? నిబంధన, కవనెంట్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. కవనెంట్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. నిబంధనలోకి వచ్చేసరికి దానికి ఎక్స్పైరీ డేట్ లేదు ఇప్పుడు. మరి కానీ అబ్రహాం తెలుసు, మరి నిజంగా నా తరము దేవుడు నిజంగా ప్రేమిస్తుందా? నిజంగా నా బిడ్డలు ప్రేమిస్తారా దేవుణ్ణి? 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఓపెన్గా మాట్లాడేశాడు. ప్రభా, ఇంగ్లీష్లో చూద్దామండి. దావీదు అంటాడు, ప్రభా నువ్వైతే నాకు నిబంధన చేసావు, కానీ నా పిల్లలు సరే ఒక తరం అయితే నేను చూసుకుంటాను, 2 చూసుకుంటాను. నువ్వేమో ఎక్స్పైరీ డేటే లేదన్నావు, నిరంతరము నీ సన్నిధిలో ఉండనిస్తానన్నావు. మరి భవిష్యత్తులో నా పిల్లలు ఎలా ఉంటారో నేను చెప్పలేను కదా ప్రభా అంటూ బ్యూటిఫుల్ మాట అంటాడు. చూడండి, దిస్ ఈస్ ద magnanimity and profundity and greatness of a covenant that God has made with us. చూద్దాం రండి, కలిసి చూద్దాం. although, ఫస్ట్ లైన్ చూడండి, although my house be not so with God. I know my family will not be faithful to God. although my house be not so with God. దేవునితో ఉండాల్సిన రీతిగా నా కుటుంబము ఉండకపోవచ్చు, కానీ yet he hath made with me an everlasting covenant. ఏం కవనెంట్? నిత్య నిబంధన చేశాడు. 2వ మాట చూడండి, ఆర్డర్డ్ ఇన్ ఆల్ థింగ్స్. ఇది బ్యూటీ అండి. కవనెంట్ సీల్లో నెంబర్ 1, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఏ జనరేషన్ మారినా సరే నిబంధన మారదు. 2వది, ఆర్డర్డ్ ఇన్ ఆల్ థింగ్స్. ఒక విషయంలో కాదంట, దేంట్లో, అన్ని విషయాల్లో. 3వది, అండ్ ష్యూర్, డామ్ ష్యూర్గా జరుగుతుందట. ఇప్పుడు అంటాడు, ఫర్ దిస్ ఈజ్ ఆల్ మై సాల్వేషన్ అండ్ ఆల్ మై డిజైర్ ఆల్దో హీ మేక్ ఇట్ నాట్ టు గ్రో. నా కుటుంబం నమ్మకంగా లేకపోయినా సరే ఇప్పుడు దేవుడు నాతో ఏం చేశాడు, నిబంధన వాగ్దానం చేశాడు. హీ కెనాట్ గో అగెయిన్స్ట్ హిస్ నేచర్. చాలాసార్లు మన జీవితంలో దేవుడు నిబంధన వాగ్దానం చేస్తే నిబంధన ఎప్పుడు బంధాన్ని కోరుతూ, ప్రేమను కోరుతూ, ఆ వ్యక్తిని కోరుతూ పరిగెడుతూ ఉంటుంది. ప్రామిస్ చేశారనుకోండి, వ్యక్తి ఎంబడి పరిగెత్తాల్సిన అవసరం లే, ప్రామిస్ నెరవేరిస్తే చాలు. కానీ నిబంధన చేస్తే ఎప్పుడు బంధం వెనకల పరిగెడతా ఉంటుంది. వెన్ గాడ్ హ్యాస్ డన్ ఎ కవనెంట్, he always ran after the person. ఈరోజు ఇస్సాకు బాధపడతా ఉంటే ఆయన ఉండలేకపోయాడు, ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాత్రి డిస్టర్బ్ అయితే ఇప్పుడు దేవుడు రాత్రి తను బయలుపరుచుకొని రాత్రి ఏం చేస్తున్నాడు, తనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అది నిబంధన శక్తి. ద కవనెంట్ ఆల్వేస్ రన్స్ ఆఫ్టర్ యూ. ఇట్ రన్స్ ఆఫ్టర్ యువర్ వీక్నెస్, ఇట్ రన్స్ ఆఫ్టర్ యువర్ లోన్లీనెస్, ఇట్ రన్స్ ఆఫ్టర్ యువర్ పెయిన్. నీ ఒంటరితనంలో నిబంధన నీ వెంట పరిగెడుతుంది, నీ గాయంలో నీ వెంట పరిగెడుతుంది, నిన్ను విడిచిపెట్టేది కాదు. ఎందుకంటే నిబంధన ఎప్పుడు బంధాన్ని కోరుతుంది, ఆ బంధం కొరకు వెంపర్లాడుతుంది. ఇస్సాకు ఎక్కడ ఉంటే, అబ్రాహాము లేకపోయినా సరే ఇస్సాకు కొరకు పరిగెడతా ఉన్నాడు దేవుడు. బైబిల్ సెలవిస్తున్న సత్యం చూడండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:22, జాన్ 14:22లో ఇస్కరియోతు కాని యూదా అని బైబిల్లో, ఇస్కరియోతు యూదా వేరు, ఇస్కరియోతు కాని యూదా వేరు. ఇస్కరియోతు కాని యూదా, ఇస్కరియోతు అంటే మన భాషలో నకిలీవాడు. అయితే యూదా ఎవరు? నిజమైన శిష్యుడు, నిజమైన బంధంలో ఉన్నాడు, నిజమైన నిబంధనలో ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కౌంటర్ ఫీట్గా ఉన్నాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది చూడండి, ఇస్కరియోతు కాని యూదా అంటున్నాడు, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనబరుచుకొనుటకు ఏమి సంభవించను? ఎందుకు ప్రభా బయట వాళ్ళకు మీరు బయలుపరచుకోవట్లేదు? మాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? మాకెందుకు చూపించావు? మాకెందుకు నిబంధన ఇచ్చావు? మాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? మాకెందుకు బయలుపరిచావు? చూడండి, మందిరంలో చాలామంది వస్తాం కదా, నువ్వు బాధలు వచ్చి కూర్చున్నప్పుడు అనిలతో దేవుడు మాట్లాడే రూల్ ఏం లేదు. కానీ నువ్వు వచ్చి కూర్చుంటే సూటిగా నేరుగా నీ బాధ ప్రకారం దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. యూదాకు డౌట్ వచ్చి అంటున్నాడు ఇస్కరియోతు కాని యూదాతోని, ఆయన అంటాడు, ప్రవ్వా మరి ఎందుకు మాకే బయలుపరుస్తున్నావు, బయట వాళ్ళకి ఎందుకు బయలుపరచాలంటే అంటాడు ఒకే మాట. ఏంటా మాట అంటే ప్రేమ బంధం. దట్ ఈస్ అ కవనెంట్ ఆఫ్ లవ్.
ప్రియ సోదరి సోదరా, ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తిస్తామో కీర్తన 25:14 రాస్తుంది. కీర్తన 25:14, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. హీ షోస్ హిస్ కవర్నెంట్ విత్ దెమ్. ఈ మాట తెలిసిన వెంటనే చూడండి, ఆదికాండము 26:25 అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవిరి. ఇది తెలుసుకున్న వెంటనే, ఇంత నిబంధనలో నన్ను ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే, అప్పుడు వెంటనే ఇస్సాకు తన కుటుంబంతో పాటు కలిసి అక్కడ ఏం కట్టాడు? బలిపీఠాన్ని నిర్మించాడు. ఇట్స్ అన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఏమని ఆరాధన? కుటుంబం అందరినీ పిలిచి, దేవుడు మన కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమించడమే కాదు, మనతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రభావం ఏంటి అంటే, ఎన్నడూ చెరిగిపోని ఆ వాగ్దాన నెరవేర్పులో మనల్ని నూరంతలు ఇతరుల కంటే మనల్ని ఏం చేశాడు? శ్రేష్ఠులుగా దేవుడు ఆశీర్వదించాడు.